ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చూస్తుంది బియార్డో మల్టీపర్పస్ ట్రిమ్మర్ కిట్. ఇది ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నదండి. యాక్చువల్లీ ఇది ఆరిజిన్ అంటే ఎక్కడి నుంచి తయారవుతుందంటే చైనా నుంచి వస్తుంది. ఇందులో మొత్తం 8 టూల్స్ ఉంటాయి. మెయిన్ వచ్చేసి ఒక ట్రిమ్మర్ ఉంటుంది, బాడీ షేవర్ బ్లేడ్ ఉంటుంది, ప్రిసిషన్ ట్రిమ్మర్ బ్లేడ్ ఉంటుంది, నోస్ ఇయర్ ట్రిమ్మర్ యొక్క బ్లేడ్ ఉంటుంది, అలానే మైక్రో షేవర్ బ్లేడ్ ఉంటుంది. ఒక 3 కామ్స్ వస్తాయండి, అంటే 3 దువ్వెనల ఒకటికి వస్తాయి. ఇది ఛార్జింగ్ వచ్చేసి 60 మినిట్స్ ఛార్జింగ్ చేస్తే అప్ టు 45 మినిట్స్ వరకు రన్ అయ్యింది. యూఎస్పీ ఛార్జింగ్ అండి. ఈ క్లియర్గా మీకు ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి అనుకుంటున్నా. నెక్స్ట్ ఈ మోడల్ వచ్చేసి ఇక్కడ రాసింది చూసుకోండి మీరు. బియార్డో PR 3058/59 మోడల్ నెంబర్ వచ్చేసి. దీని యొక్క ఫ్లిప్కార్ట్ అమెజాన్ లింక్స్ కూడా నేను మీకు ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇది మార్కెట్ అలానే ఇంపోర్ట్ చేసేది ఫ్లిప్కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కర్ణాటక బెంగళూరు నుంచి. సో వీళ్ళు ఆరిజిన్ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి, కంట్రీ ఆఫ్ ఆరిజిన్ చైనా. ఇది ఇయర్ ఆఫ్ ఇంపోర్ట్ ఆగస్టు 2020లో చేశారు. ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి మీకు ఇందులో వచ్చేసి 2240 రూపాయలు ఉంది. కానీ ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్లో 854 రూపాయలకే బిల్లింగ్లో కొన్నానండి. ఒకసారి మీకు బిల్ కూడా చూపిస్తాను. ఇదే బిల్ అమౌంట్ అండి. బియార్డో PR 3058/59 అనే ట్రిమ్మర్ అండి, బాడీ షేవర్ ప్లస్ 60 mm యూనిట్ 723 ఉందండి. దానికి 130 GST వేసుకుంటే 854 రూపీస్కి వచ్చింది. దీని యొక్క నేను లింక్స్ కూడా ఇస్తాను, ఫ్లిప్కార్ట్ అమెజాన్ లింక్స్ ఇదే వీడియో కింద. ఎవరన్నా ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే పర్చేజ్ చేయొచ్చు. ఒకసారి అన్బాక్సింగ్ చూద్దాం మనం. సో దీని మెయిన్ యూనిట్స్ చూసుకుంటే ఇది స్టోరేజ్ డాక్ అంటారండి. ఇది అంటే దీంట్లో ఏవైతే ఇన్స్ట్రుమెంట్ వచ్చినాయో అవన్నీ దీంట్లో మీరు ఇన్సర్ట్ చేసుకోవడానికి స్టోరేజ్ డాక్ అంటారు, డాక్ స్టోరేజ్ అంటారు. ఇది ప్లాస్టిక్తో తయారైంది, కానీ చాలా క్వాలిటీ ఉందండి, చాలా క్వాలిటీగా చేశాడు. ఇది యూజర్ మాన్యువల్, బియార్డో ట్రిమ్మర్ యూజ్ చేసే విధానం యూజర్ మాన్యువల్ ఇచ్చాడు. సెట్టింగ్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, అలానే బ్లేడ్ ఎలా, ప్రోడక్ట్ యొక్క స్ట్రక్చర్ ఇచ్చాడు. ఇక్కడ హౌ టు యూజ్ అన్నాడు. కాంపోనెంట్ రీప్లేస్మెంట్ మెథడ్, ఎలా రీప్లేస్ చేసుకోవాలి ఏదైనా దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్, ఇన్స్టలేషన్ ఆఫ్ బ్లేడ్ని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, కాంబో దువ్వెనలు ఎలా ఇన్స్టలేషన్ కానీ అడ్జస్టబుల్ చేసుకోవాలనేది. సో దాని యొక్క యూజర్ మాన్యువల్ ఇది, బియార్డో యొక్క ట్రిమ్మర్ యొక్క యూజర్ మాన్యువల్. క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ కూడా ఇచ్చాడు, క్లీనింగ్ ఎలా చేసుకోవాలి, ఛార్జింగ్ ఎలా, రీసైక్లింగ్ ద బ్యాటరీ అన్నాడు. సో బ్యాటరీ కానీ తర్వాత వాడకపోతే రీసైక్లింగ్ ఎలా చేసుకోవాలి, గ్యారంటీ సర్వీస్ అని ఇచ్చాడు. వి గ్రాంట్ 24 months గ్యారంటీ ఆఫ్ ది ప్రోడక్ట్. డేట్ ఆఫ్ పర్చేస్ కాడి నుంచి 2 సంవత్సరాల వాటికి మీకు గ్యారంటీ ఉంటుందండి. ఫ్లిప్కార్ట్ వాళ్ళే గ్యారంటీ ఇస్తారు. సో విత్ ఇన్ ద గ్యారంటీ పీరియడ్ వి విల్ రిపేర్ ఆర్ రీప్లేస్ ఫర్ ఏ న్యూ వన్ ఫర్ ఫ్రీ. అంటే వాళ్ళు ఏంటంటే ఇంటికి వచ్చి సర్వీస్ ఫ్లిప్కార్ట్ వాళ్ళే తీసుకొని, లేదంటే బియార్డో ఎక్కడైనా సర్వీస్ సెంటర్ ఉంటే మీ సిటీలో
అక్కడికి వెళ్తే రిపేర్ చేయటం కానీ లేదా రిపేర్ చేయడానికి వీలైందైతే రీప్లేస్ చేస్తారండి ఆ పార్ట్ ఏదైతే పాడైపోయిందో అంతవరకు. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ డిఫెక్ట్స్ ఇన్ మెటీరియల్ ఆర్ వర్క్ షాప్, సో ఏదన్నా మెటీరియల్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే కొన్నప్పుడు కంప్లీట్ రీప్లేస్ చేసేస్తా అంటాడు. టు ఆప్టైన్ సర్వీస్ విత్ ఇన్ ద గ్యారంటీ పీరియడ్, హ్యాండ్ ఇన్ ఆన్ ఆర్ సెండ్ ద కంప్లీట్ అప్లయన్స్ విత్ యువర్ సేల్స్ రిసిప్ట్ టు ఆథరైజ్ కస్టమర్ సర్వీస్ సెంటర్. సో మీరు ఏదైతే మీకు ఒకవేళ రిపేర్ చేయడానికి ఇబ్బందిగా ఉన్న పార్ట్ కానీ లేదా ట్రిమ్మర్ కానీ కంప్లీట్గా రీప్లేస్ చేసేస్తా అంటుండు. మీరు ఆథరైజ్ కస్టమర్ సర్వీస్ సెంటర్ పోతే వాళ్ళు ఒక రిసిప్ట్ ప్రొవైడ్ చేసి మీకు కంప్లీట్గా కొత్తది వచ్చిన తర్వాత మీరు ఆ రిసిప్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తే మీకు రీప్లేస్ చేస్తారు. గ్యారంటీ ఏదైతే కవర్ కాదో అన్నాడు, డ్యామేజ్ డ్యూ టు ఇంప్రాపర్ యూజ్, అంటే సరిగా యూజ్ చేయకపోతే డ్యామేజ్ అయితే దానికి మాత్రం గ్యారంటీ ఉండదు అంటున్నాను. నార్మల్ వేర్ ఆర్ యూజ్ యాజ్ వెల్ ఆర్ డిఫెక్ట్స్ దట్ విల్ నాట్ ఎఫెక్ట్ ద వాల్యూ ఆఫ్ అప్లయన్స్. సో నార్మల్గా ఏదైనా డిఫెక్ట్స్ మీ కింద పడి అలా జరిగితే పడడం ఎలాంటి గ్యారంటీ అప్లికేబుల్ కాదండి. ద గ్యారంటీ బికమ్స్ ఇన్వాలిడ్ ఇఫ్ రిపేర్స్ ఆర్ అండర్ టేకెన్ బై ఆథరైజ్డ్ పర్సన్ అండ్ ఇఫ్ నాన్ బేయర్డ్ స్పేర్ పార్ట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ రిపేర్. ఏదైనా ఆథరైజ్డ్ కాకుండా ఇంకేదైనా సర్వీస్ సెంటర్ పోయి మీరు పార్ట్స్ తెప్పించుకొని ఆ పార్ట్స్ పాడైపోతే ఎలాంటి గ్యారంటీ ఉండదు అని వాళ్ళు చెప్తున్నారు. టెక్నికల్ స్పెసిఫికేషన్ ఇచ్చారు. వోల్టేజ్ వచ్చేసి 5 వోల్ట్ అన్నాడు. సో మోడల్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇన్పుట్ అవుట్పుట్ మొత్తం ఇచ్చాడు. సో ఇది యూజర్ మాన్యువల్ అండి. యూజర్ మాన్యువల్ పక్కన పెట్టేద్దాం. సో ఏదైతే తను అన్నట్టు ఒక కోంబ్ ఉంది కదండి, కోమ్ మొత్తం 3 అన్నాడు. చూద్దాము, ఇక్కడ ఒకటే కనిపిస్తుంది, 3 కోమ్స్ అన్నాడు. మిగతావి కూడా ఎక్కడ ఉంచాడు అనేది. ఈ కోమ్ కూడా దువ్వెన కూడా చాలా క్వాలిటీ ఉందండి. సో కాకపోతే ఇవి 10 రూపీసే, అంత మించి ఏమి ఉండదు. రోడ్ సైడ్ 5 రూపీస్కి 10 రూపీస్కి అమ్మే దువ్వెనలే. ఇది మెయిన్ యూనిట్ అండి. ఇది ట్రిమ్మర్ మెయిన్, బేర్డ్ ట్రిమ్మర్ది. సో లుకింగ్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ చూసుకుంటే మోడల్ నెంబర్ ఇవన్నీ ఇచ్చాడు. ఐపీ వాటర్ సంబంధించింది కూడా 4x రేటింగ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ, IPX4 అని. సో వాటర్ రెసిస్టెన్స్ ఏదో సమ్ టైం ఉందండి. తర్వాత ఇది క్లీనింగ్ యూనిట్ అండి, క్లీనింగ్ బ్రష్ అని వచ్చింది. సో ఏదైనా వెంట్రుకలు కానీ ఆ మిషన్లో ఉంటే క్లీన్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందండి ఇన్స్ట్రుమెంట్లో. నెక్స్ట్ ఇది ఒక క్లీనింగ్ ఆయిల్. ఇది చాలామంది యూజ్ చేయరు, యూజ్ చేసినా చేయకపోయినా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఎందుకంటే ఈ ఆయిల్ ఎప్పుడు దీని మీద ఎలాంటి ఇన్ని సంవత్సరాలు వాడాలి అనేది ఏమి ఉండదండి. సో జస్ట్ క్లీన్ చేసుకోవడానికి బ్లేడ్ కావాలనుకుంటే ఈ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. ట్రిమ్మర్ యొక్క సెట్టింగ్ అంటే ఇక్కడ ఒకటి ఇచ్చాడు కదా ఆల్టర్నేటివ్, ఇంకొకటి అండి ఎడిషనల్గా ఇవి 2 ఇచ్చాడు. ఇది ట్రిమ్మింగ్ యొక్క బ్లేడ్స్ అండి. ఇది బ్లేడ్ అడ్జస్టబుల్ బాడీ ట్రిమ్మర్ కానీ ప్రిసిషన్ ట్రిమ్మర్ బ్లేడ్ కానీ ఇవి 2. సో నోస్ ఇయర్ అంటే చెవి కానీ ముక్కు కానీ క్లీన్ చేసుకునేవండి, చెవి ముక్కు ఇవి 2 కూడా. సో తను చెప్పింది ఏంటంటే 8 టూల్స్ అన్నాడండి, మొత్తం 8 టూల్స్. ఇది ట్రిమ్మర్ ఒకటి, తర్వాత బాడీ ట్రిమ్మర్ అన్నాడు. ఇది బాడీ ట్రిమ్మర్. తర్వాత ప్రిసిషన్ ట్రిమ్మర్ బ్లేడ్ అన్నాడు. ఇది ప్రిసిషన్ ట్రిమ్మర్ బ్లేడు. నోస్ అండ్ ఇయర్ ట్రిమ్మర్ బ్లేడ్స్ అన్నాడు. ఇవి 2 నోస్ అండ్ ఇయర్ బ్లేడ్స్. ఇంకోటి మైక్రో షేవర్ బ్లేడ్ అన్నాడు. అది ఎక్కడ లేదండి, మైక్రో షేవర్ బ్లేడ్ అన్నాడు. అది ఎక్కడ కనిపించట్లేదు మరి. అలానే కోమ్స్ కూడా ఒక 3 అన్నాడు దువ్వెనలో, కానీ ఒకటే వచ్చింది మరి. లూబ్రికెంట్ ఆయిల్ ఒకటి అన్నాడు. ఇదే లూబ్రికెంట్ ఆయిల్.
అలానే యూఎస్పి వైర్ అండ్ అడాప్టర్ అన్నాడు. యూఎస్పి చూద్దాం, ఇది ఓపెన్ చేసి క్వాలిటీ ఎలా ఉంది, అవుట్పుట్ ఇన్పుట్ కూడా, అలానే క్వాలిటీ ఎలా ఉంది అన్నది ఒకసారి చూద్దాము. సో నార్మల్ యూఎస్పి కేబుల్ అండి, పెద్ద ఏమీ హంగామా ఏం లేదు యూఎస్పి కేబుల్. అలానే కావాలనుకుంటే ఇది ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు, ఇది ఛార్జింగ్ డాటు. అలానే ఇది ల్యాప్టాప్కి కానీ, ఏదైనా పీసీకి కానీ, ఇంకెక్కడైనా స్మార్ట్ యూఎస్పి డివైస్కి కానీ, అలానే ఏదైతే పోర్టబుల్ ఛార్జింగ్ ఉంటాయో ఛార్జర్, అలాంటి వాటికి కానీ కనెక్టింగ్ చేసుకొని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అంటే ట్రావెల్ అడాప్టర్ టైపు మీరు ఎక్కడైనా రన్నింగ్లో. సో ఇదేం ఇంట్లో ఉన్నప్పుడు ప్లగ్ యూజ్ అండ్ త్రో అండి, ఇది ప్లగ్ పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇది. సో ఇది ఒకసారి ఛార్జింగ్ పెట్టుకొని నేను చూస్తానండి ఎంత టైంలో ఫుల్ అవుతుందో. తర్వాత షేవ్ కూడా చేసి చూపిస్తాను ఒకసారి ఎలా ఉంది క్వాలిటీ అనేది. ఇక్కడ చూస్తే మీకు అన్ని రేటింగ్స్ ఇవ్వడం జరిగింది ఈ ఛార్జర్ సంబంధించినవన్నీ. సో కాకపోతే వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే 2 దువ్వెనలు ఇందులో లేవండి, 3 కామ్స్ అన్నాడు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మొత్తం 8 టూల్స్ అన్నాడు కదా. దువ్వెన అంటే ఏవైతే కామ్స్ 3 అన్నాడు, కానీ ఒకటే కనిపిస్తుంది. అలానే ట్రిమ్మర్ ఒకటి అన్నాడు, మెయిన్ ట్రిమ్మర్ ఇదండి. అలానే బాడీ షేవర్ అన్నాడు, బాడీ షేవర్. ప్రిసిషన్ ట్రిమ్మర్ బ్లేడ్ అన్నాడు, ఇది ప్రిసిషన్ ట్రిమ్మర్ బ్లేడు. నోస్ ఇయర్ మార్క్స్ 2 కనిపిస్తున్నాయండి. నోస్ ఇయర్ మార్క్స్, నోస్ ముక్కు చెవి చేసుకునే ట్రిమ్మర్స్ 2 ఉన్నాయి. మైక్రో షేవర్ అన్నాడు. మైక్రో షేవర్ అన్నది మాత్రం డైరెక్ట్ దేనికి అటాచ్ చేసినట్టుంది మైక్రో షేవర్. సో దువ్వెనలో మాత్రం 3 2 వచ్చినాయండి. అది తప్ప ఇన్స్ట్రుమెంట్లు అన్నీ ఉన్నాయి. ఇది కంట్రీ ఆఫ్ ఆరిజిన్ చైనా అండి. నేను కొన్నది 854 ఫ్లిప్కార్ట్లో. మీకు లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. యూఎస్పి ఛార్జింగ్, నార్మల్ ఛార్జింగ్ 2 ప్రొవైడ్ చేయడం జరిగింది. మార్కెట్ ఇంపోర్ట్ చేసేది ఫ్లిప్కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. 1 అవర్ ఛార్జింగ్ చేస్తే 45 మినిట్స్ అన్నాడు. ఇదేమో డాక్ స్టోరేజ్ అండి, అంటే ఆ పార్ట్స్ ఏవైతే ఇచ్చాడో ఆ పార్ట్స్ అన్ని ఇక్కడ మీరు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ ఏదైనా నిల్వ చేసుకోవడానికి ఇలా ఇచ్చాడు. ఒకసారి నేను ఛార్జింగ్ పెట్టి ఎంత టైంలో ఛార్జింగ్ ఫుల్ అవుతుందో అలానే ట్రిమ్మింగ్ కూడా చేసి చూపిస్తానండి. బియార్డ్ యొక్క మల్టీపర్పస్ ట్రిమ్మర్ యొక్క బ్లేడ్స్ అండి ఇవి. మెయిన్ బ్లేడ్ వచ్చేసి షేవింగ్కి సంబంధించి ఇది బ్లేడు. సో నెక్స్ట్ ఇంకొక బ్లేడ్ వచ్చేసి బాడీ ట్రిమ్మర్ వచ్చేసి ఇదండి. తర్వాత ప్రిసిషన్ ఏదైతే సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయో ట్రిమ్మింగ్ చేసుకోవడానికి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే నోస్ ముక్కు సంబంధించింది ఇది. తర్వాత ఇయర్ అంటే చెవికి సంబంధించింది ఇది. మొత్తం 5 బ్లేడ్స్ ఉంటాయండి. ఇది మెయిన్ యూనిట్. దీనికి ఎలా ఇన్సర్ట్ చేయాలంటే ఇలా డైరెక్ట్గా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బేర్డ్ యొక్క లోగో. ఈ లోగోకి మెయిన్ బేర్డ్ యొక్క ఇక్కడ స్విచ్ బటన్ లాంటి టైప్ ఉంటుంది. జస్ట్ దీన్ని ఇలా పెట్టేసుకొని ఇదండి. సో ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. జస్ట్ స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ మీకు బ్లేడ్ రన్ అవుతుంది. దీనికి సంబంధించిన సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నెంబరింగ్ ఇచ్చి ఉంటుందండి. ఇది మెయిన్ యొక్క ఈ బ్లేడ్ యొక్క సెట్టింగ్స్ 1 నుంచి 3 ఉంది. తర్వాత 6, 9, 12 సెట్టింగ్స్. అక్కడి నుంచి ఇంకొక దాంట్లో ఉందండి 15, 18, 21, 24, 27. సో ఒకటి ఎలా పెట్టి చూద్దాం. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ మీకు లాక్ సిస్టమ్ ఉంటుందండి, సైడ్ లాక్స్. సో ఈ బ్లేడు యొక్క బటన్ అనేది ఇక్కడే ఇవ్వడం వల్ల మనం అదే పనిగా ప్రెస్ అయ్యే అవకాశం ఉంది. ఈ సైడ్ లాక్స్ చేసుకోవడమే. ఇది అడ్జస్ట్మెంట్ అండి బ్లేడ్ది. ఇది ఈ సైడ్ 2 లాక్స్ వేసుకున్నాకే ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి 1లో ఉంది. నెక్స్ట్ 3 కావాలనుకుంటే ఒక స్టెప్ ముందు కన్నా. ఇప్పుడు 1లో ఉందండి, ఒక స్టెప్ ముందు కన్నా. ఇది 3.
6, 9, 12 ఇది సెట్టింగ్స్ అండి. సో మనం ఎక్కువగా ఒకటిలోనే పెట్టుకొని షేవ్ చేసుకుంటాం కాబట్టి పెట్టేసుకొని ఆన్ చేసుకుంటే వైబ్రేషన్ అయితే బాగుందండి, సౌండ్ కూడా ఎక్కువ వస్తుంది. సో ఇది సెట్టింగ్ అండి. ఇది లాక్ తీసేయాలనుకుంటే జస్ట్ ఇలా పుష్ చేసుకొని ఈ సైడ్ 2 ఇలా అడ్జస్ట్ చేసుకొని తీసేయటం. ఇది వచ్చేసి కూడా క్వాలిటీగా ఉందండి, ఇరిగిపోయే అవకాశం అయితే లేదు దాదాపుగా, చాలా బాగుంది. ఇక్కడ 1 నుంచి 12 ఉన్నాయి కదా, తర్వాత వచ్చేసి దానికి కంటిన్యూగా 15 నుంచి 27 దీంట్లో ఉన్నాయండి. మళ్ళీ ఈ మెయిన్ బ్లేడ్ ఏదైతే షేవింగ్ యొక్క మెయిన్ బ్లేడ్ ఇటు టర్న్ అవుట్ చేయటమే, రైట్ సైడ్కి టర్న్ అవుట్ చేస్తే వచ్చిందండి. తర్వాత వచ్చేసి బాడీ షేవర్ అయితే ఏదైతే ఉందో దేన్ని కూడా అంతే అండి, జస్ట్ ఇలా పెట్టేసుకొని మనం ఇన్సర్ట్ చేసుకోవడమే. మిగతావన్నీ ఇన్స్ట్రుమెంట్ మాత్రం ఒక రకమైన ఒక సైడ్కి ఇన్సర్ట్ అవుతాయండి. బాడీ వచ్చేసి ఇది బాడీ ట్రిమ్మర్ అనొచ్చు దీన్ని, ఈ బ్లేడ్ని. నెక్స్ట్ వచ్చేసి సెన్సిటివ్ ఏదైతే బాడీలో సెన్సిటివ్ పార్ట్స్ని ట్రిమ్ చేసుకోవడానికి ఇది ఆర్కై. తర్వాత ఏదైతే ముక్కులో వెంట్రుకలు ఉంటాయి కదా అవి తీసేయడానికి ఇవి జస్ట్ ఇది ప్రెస్ చేసుకుంటే, ఇవి ట్రిమ్మర్ మాత్రం దేనికి సంబంధించి బ్లేడ్ మాత్రం ఒక రకమైన డిఫరెంట్ సౌండ్ వస్తుంది, చెవికి సంబంధించినవి అండి. ఇది చాలా స్మూత్గా ఉందండి సౌండ్ అయితే, చెవికి సంబంధించింది ట్రిమ్ చేసుకోవడానికి. ఇవి మొత్తం 5 బ్లేడ్స్ ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలానే అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి 2 ఇచ్చాడండి, ఇవి 2. ఇది వచ్చేసి బాడీ షేవర్ది, ఇది బాడీ షేవర్కి ఉంటే అడ్జస్ట్మెంట్, ఇలా సైడ్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఉంటుందండి. ఇవి కావాలంటే ఇవి కూడా ముందుకు వస్తాయండి, ముందుకి వెనక్కి ఇక్కడ ఉంటుంది మీకు ఇలా సెట్టింగ్. దీనికి సంబంధించిన బ్లేడ్స్ ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలండి. అన్ని తీసేటప్పుడు కూడా జస్ట్ రైట్ సైడ్కి ఇలా అంటే చాలు వచ్చేసింది బయటికి. ఇది పాడయ్యేది కూడా ఏం లేదండి, చాలా స్ట్రాంగ్గా ఇచ్చాడు ఇక్కడ అనేది. యూఎస్బి కేబుల్ కనెక్ట్ చేసుకునేది ఇక్కడ అండి. మీరు ఇది రన్నింగ్ ట్రావెల్ అడాప్టర్గా వాడుకోవచ్చు, లేదంటే ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డుకి ప్లగ్ అండ్ ప్లే విధంగా కూడా చార్జ్ చేసుకోవచ్చు. పార్ట్స్ ఈ విధంగా బిగించాలండి. షేవింగ్ కూడా నాకు తెలిసి ఇది చాలా స్మూత్గా ఉంటుందండి. ఇది చూడండి ఒకసారి బ్లేడ్ రొటేషన్ అయ్యే విధానం. పర్ సెకండ్కి వచ్చేసి 180 నుంచి 250 రౌండ్స్ ఉంటుందండి, అంత స్పీడ్గా ఉంటుంది. సో తక్కువ టైంలోనే షేవ్ అయిపోయింది. ఇది నేను చాలా తక్కువ కొన్నా, రెగ్యులర్ ప్రైస్ అయితేనేమో 1700 నుంచి 1800 ఉంటుంది. చాలా రీజనబుల్ ప్రైస్కి 850కే పర్చేజ్ చేసా ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేకి. మీకు ఎవరికన్నా మంచి ట్రిమ్మర్ కావాలనుకుంటే దీన్ని సజెస్ట్ చేసుకోవచ్చు. బేర్డో అనేది కూడా పెద్ద బాలీవుడ్ యాక్టర్స్ అడ్వర్టైజ్మెంట్ చేసే కంపెనీ అండి బియార్డో. సో అందుకే నేను ఇది అన్బాక్సింగ్ మీకు చేసి చూపిస్తున్నాను. కాకపోతే వీళ్ళు ఇచ్చిన డార్క్ స్టోరేజ్ మాత్రం ఇందులో పెట్టడానికి ఏది కూడా నాకు తెలిసి అయితే ఏది పెట్టడానికి ఇక్కడ పట్టదండి. ఎందుకు ఇచ్చాడు అనేది వాడికి తెలియాలి. ఛార్జింగ్ కూడా పెట్టడానికి కన్వీనియంట్గా లేదు ఇది. సో ఇది ఒకటి పడుతుంది ఇక్కడ డార్క్ స్టోరేజ్, ఇది ఒకటి పడుతుంది. సో ఇలా డార్క్ స్టోరేజ్లో ఈ విధంగా పెట్టుకోవచ్చు అండి. కొన్ని వస్తువులు అయితే ఇంతవరకు పడుతున్నాయి. సో ట్రిమ్మర్ ఛార్జింగ్ లేనప్పుడైతే ఇలా పెట్టేసుకోవచ్చు అండి మీరు. ఛార్జింగ్ ఉన్నప్పుడు కాకుండా ఛార్జింగ్ లేని టైంలో డార్క్ స్టోరేజ్లో ఇది. సో
డాక్ స్టోరేజ్లో ఈ విధంగా మీరు పెట్టేసుకోవచ్చు అండి. ఇవి 2 బ్లేడ్స్ అండి, అడ్జస్ట్మెంటబుల్ బ్లేడ్స్. సో ఈ బ్లేడ్స్ పెట్టినా కానీ ఇది దేంతో పాటు వచ్చినవన్నీ ఇవ్వండి. మొత్తం 3 దువ్వెలు అన్నాడు, 1 దువ్వెనే ఇచ్చాడు. ఇది వచ్చేసేమో క్లీనింగ్ బ్రష్, ఇది లూబ్రికెంట్ ఆయిల్. మీకు 5 బ్లేడ్స్ ఉంటాయండి, 1 2 3 4, దీనికి తగిలిచ్చింది 5 అండి. ఇది మెయిన్ బాడీ యూనిట్. అలానే దీంతో పాటు మీకు యూఎస్పి కేబుల్ ఉందిగా, ఇది డేటా కేబుల్ అండి, యూఎస్పి ట్రావెల్ అడాప్టర్. ఇది ట్రావెల్ అడాప్టర్ అనుకుందాము, ఛార్జింగ్ కేబుల్. ఇది వచ్చేసి యూఎస్పి కేబుల్. మొత్తం పార్ట్స్ అయితే ఇందులో వచ్చింది ఇవి. మీకు కానీ ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది అనుకున్నా, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీ కొలీగ్స్కి ఎవరికైనా ట్రిమ్మర్ గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నా, లేదంటే మీరే వాడుకోవాలనుకున్నా. ఎందుకంటే ఇలాంటి కరోనా వైరస్ టైంలో షాప్కి వెళ్ళడం కన్నా అంటే ఇంట్లోనే షేవింగ్ కానీ, బాడీ షేవర్ కానీ, సెన్సిటివ్ పార్ట్ షేవ్ చేసుకోవాలనుకున్న బెస్ట్ ట్రిమ్మర్ అండి ఇది. నేను సజెస్ట్ చేస్తాను, చాలా తక్కువ ప్రైస్కి తీసుకున్నాను నేనైతే. మీరు కూడా ట్రై చేయండి. ఫ్లిప్కార్ట్, అమెజాన్ లింక్స్ ఇస్తాను ఇదే వీడియో కింద, తప్పకుండా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఈ బ్లేడ్స్ మీకు ఇంత రీజనబుల్ ప్రైస్కి రావడం, ఒక్కోటి 100 రూపీస్ వేసుకున్నా కానీ ఈ బ్లేడ్స్ వచ్చేసి మీకు అక్కడక్కడే 500 కనిపిస్తుందండి. 850కే నేను పర్చేజ్ చేసింది. మీకు ట్రావెల్ అడాప్టర్, ఈ లూబ్రికెంట్ ఆయిల్ వేసుకొని క్లీన్ చేసుకునే విధానం ఇవన్నీ. సో దీంతోపాటు యూజర్ మాన్యువల్ ఒకటి. ఇది అన్బాక్సింగ్ వీడియో అండి. ఇది చాలా బాగుంది. దీనికి ఉన్న బ్లేడ్స్ కానీ అలానే యూనిట్స్ కానీ చాలా క్వాలిటీ తయారు చేశారు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీ బంధువులకి ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నా, ఇలాంటి కరోనా వైరస్ టైంలో షాప్కి వెళ్ళి మీరు ట్రిమ్ చేసుకునే బదులు ఇంట్లోనే ట్రిమ్ చేసుకోవాలనుకున్న సెన్సిటివ్ పార్ట్స్ కానీ ఇది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఈ ట్రిమ్మరు. అందుకే ఫ్లిప్కార్ట్, అమెజాన్ లింక్స్ ఇదే వీడియో కింద మీరు డిస్క్రిప్షన్లో ఇస్తా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేజ్ చేయొచ్చు ఆ లింక్స్ ద్వారా. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీ కొలీగ్స్ ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా. నా వీడియో కానీ మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా ఒక లైక్, కామెంట్, షేర్ చేసుకోండి. అలానే థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.